అక్షతలు ఉన్నాయి కదండి దగ్గర పెట్టుకోండి. అది తెల్లవి పెద్ద గంట కూడా అక్షతలు అందులో నీళ్ళు పోస్తాను. 2 నిమిషాలు ఆగండి శోభ గారు. రెండు అక్షతలు తీసుకుని నేను ఎక్కడైతే చూపిస్తానో అక్కడ వేస్తూ ఉండాలండి. కొద్దిగా నీళ్లు పోయి కొద్దిగా పోయి ఇంకొద్దిగా పోసేసి దాంట్లో నీళ్ళు కింద బౌల్లో పోసేసి అమ్మ బకెట్ రెడీగా ఉంచుకోండి. ఇంకో చిన్న గిన్నె కూడా సార్ ఆ గిన్నె రెడీగా పెట్టుకోండి మళ్ళీ తీసేటప్పటికి. అందుకే అద్భుతం సార్. అన్ని తడిసినాయని కొద్దిగా నీళ్లు పోసుకుంటారా? సరే అదే ఒక చెంబు ఒకటి పెట్టుకోండి. చెంబులో ఈ హరిత కుంకుమ లాస్ట్ లో ప్రణతి ఈ బకెట్ అక్కడ పెట్టుకోండి. इंद्रं परशुमावाहयामि स्थापयामि पूजयामि आग्नेयदिग्भागे ओम अग्निं परशुमावाहयामि दक्षिणदिग्भागे यमं परशुमावाहयामि दिग्भागे निरुडिं परशुमावाहयामि पश्चिमदिग्भागे वरं परशुमावाहयामि आदित्यदिग्भागे वायुं परशुमावाहयामि उत्तरदिग्भागे कुबेरं परशुमावाहयामि ईशान्यदिग्भागे ईशानं परशुमावाहयामि ओम अभीष्टसिद्धिर्मे देव शरणागतवत्सल भक्त्या समर्पयेतुभ्यं प्रथम प्रथमावरणात्मक अष्टलिंगात्मक अष्टदिक्पालक पूजया भगवान सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु परमेश्वर सुप्रीणातु द्वितीयावरणार्चनं करिष्ये समन्वय महेशारपरामधत्प्रजा अनुज्ञां देहि मे शंभो द्वितीयावरणार्चनं अया मल्ली 8 వైపులా వేయాలి ఓం సృష్టికర్తే బ్రహ్మాణమావాహయామి స్థితికర్తే మహావిష్ణుమావాహయామి లయకర్తే శ్రీరుద్రమావాహయామి ఆగ్నేయాం బ్రహ్మ విష్ణు మహేశ్వరం పరశురామావాహయామి దక్షిణస్యాం బ్రహ్మ విష్ణు మహేశ్వరం పరశురామావాహయామి ఓం నిరుత్యాం బ్రహ్మ విష్ణు మహేశ్వరం పరశురామావాహయామి पश्चिमे ब्रह्म विष्णु महेश्वरं परशुरामावाहयामि ओम वायव्यां ब्रह्म विष्णु महेश्वरं परशुरामावाहयामि ओम उत्तरस्यां ब्रह्म विष्णु महेश्वरं परशुरामावाहयामि ईशान्यां ब्रह्म विष्णु महेश्वरं परशुरामावाहयामि स्थापयामि पूजयामि सिद्धिर्मेदेहि शरणागतवत्सल भक्त्या समर्पयेतुभ्यं द्वितीया वरणार्चनम् अनेन द्वितीयावरणात्मक शूलेश्वर पूजया भगवान् सर्वात्मकः नमो श्री परमेश्वरार्पणमस्तु समन्वये महेशान परामृत रसप्रिय अनुज्ञां देहि मे शंभो तृतीयावरणार्चनम् तृतीयावरणంలో ప్రాకారం చుట్టూతో ఉన్న లింగాలు తాండవేశ్వరుడు ఓం నమో హిరణ్యవాహవే వేస్రాజ్యేతి భాగ్యపదయే నమః క్షేణ వ్యవహారేణ బ్రహ్మశోనామతే నమః సత్యజరాయ విజయపదే నామతే నమః వజ్రాయ వ్యాధరేణ నామతే నమః హరికేదాయో వైద్రే ఉషానామతే నమః వస్సేతికదాపదయే నమః పార్వతేశ్వరం ఆవాహయామి స్థాపయామి పూజయామి అభీష్టసిద్ధిం దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం తృతీయావరణాత్మక అష్టోత్తర శతలింగాత్మక తాండవేశ్వర పూజయా భగవాన్ సర్వాత్మకः పరమేశ్వరార్పణమస్తు ఇహ చతుర్థావరణం అండి సమన్వయే మహేశార్పణామధత్వయా అనుజ్ఞాం దేహి మే శంభో చతుర్థావరణాచరణం. చతుర్థావరణంలో బయట ఉండేటువంటి లింగాలకు పూజ చేయాలి. ఓం భవాయ దేవాయ నమః శరణాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః మార్గాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహాదేవ దేవాయ నమః భవాయ పృథ్వీ దేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి సాభీష్టసిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం చతుర్థావరణార్చనం సబ్రహ్మయే మహేశాన పరామృతప్రియా అనుజ్ఞాం దేహి మే శంభో పంచమ ఆవరణార్చనం. 5వ ఆవరణంలో లోపల ఉండేటువంటి ఆ లింగాలు అన్నమాట గణపతులు. ఓం ఐం హ్రీం శ్రీం వీరభద్రందేవి స్వాహ తత్పురుషాయ విద్మహే విద్యావాసాయ ధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నః కాలః ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్. ఓం దక్షిణామూర్తి స్వరూప పరశుదేవతాభ్యో నమః సర్వోపచారాన్ సమర్పయామి అభీష్టసిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం పంచమావరణార్చనం. పంచమావరణాత్మక అష్టలింగాత్మక అష్టగణపతి పూజయా భగవాన్ సర్వాత్మకः పరమేశ్వరార్పణమస్తు. 6వ ఆవరణం అండి సమన్వయ మహేశాన పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో షష్ఠమావరణార్చనం. ఈ పైన ఉండేటువంటి 5 ఈ 5 కార్నర్స్ లో 5 లింగాలు. ఆయన సత్యోజాత పంచబ్రహ్మలు అని చెప్పారు ఇద్దరు వాళ్ళు అన్నమాట. సత్యోజాతాయ వామదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కరవికరణాయ నమః వరకరణాయ నమః బలాయ నమః బలప్రమదనాయ నమః సర్వభూతనాయ నమః బ్రహ్మణాయ నమః ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోత్రేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః మహాదేవాయ ధీమహి ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాండ బ్రహ్మణో బ్రహ్మా
కటవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం షష్టావరణార్థం షష్టావరణాత్మక సత్యోజాతాది పంచ బ్రహ్మణ పూజయా భగవాన్ సర్వాత్మక పరమేశ్వరాత్మనస్తు అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం సప్తమ ఆవరణార్చనం. అయ్యా 7వ ఆవరణంలో ఇక్కడున్నారు చూసారా 11 మంది 5 5 పైన ఒకటి ఏకాదశి రుద్రుడు వాళ్ళు. ఓం నమ సోమాయ రుద్రాయ సామాయ రుద్రాయ నమ శంగాయ రుద్రాయ నమ ఉగ్రాయ భీమాయ నమ అగ్రే వదాయ రుద్రే వదాయ నమ హంత్రే గ్రహణీయసే నమ వృక్షేభ్యో హరికేతేభ్యః నమస్కారాయ నమ శంభవే త్వయోపరే నమ శంకరాయ త్వయస్కరాయ నమ శివాయ శివతరాయ సర్వోపచారాన్ సమర్పయామి. అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం సప్తమావరణార్చనం. సప్తమావరణాత్మక ఏకాదశి రుద్రపూజయా భగవాన్ సర్వాత్మక పరమేశ్వరాత్మనస్తు సమున్నయే మహేశాన పరామృత సప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో. అష్టమ ఆవరణార్చనం. ఇందాక చెప్పినట్టుగా అటువైపు 4 దేవతలు ఓం నమ శివాయ షట్టారకులు వాళ్ళ పూజ. ఓం నమస్తీత్యాయ పూజ్యాయ నమః పార్యాయ భార్యాయ నమః ప్రధరాయ గోత్రణాయ నమః ఆచార్యాయ ఆచార్యాయ నమః శిష్యాయ భేన్యాయ నమః సిగత్యాయ ప్రభాక్యాయ షట్టారకేభ్యో నమః. సమస్తోపచారాన్ సమర్పయామి. అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం అష్టమావరణార్చనం. అష్టమావరణాత్మక షట్టారక పూజయా భగవాన్ సర్వాత్మక పరమేశ్వరాత్మనస్తు సమన్వయే మహేశాన పరామృత సమర్పయ అనుజ్ఞాం దేహి మే శంభో. నవమ ఆవరణార్చనం. నవమావరణంలో ఏకలింగాత్మక దక్షిణామూర్తి స్వామివారు. ఏమండి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం ప్రయచ్చ స్వాహా. దక్షిణామూర్తి దేవతాభ్యో నమః. సర్వోపచారాన్ సమర్పయామి. అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం నవమావరణార్చనం. నవమావరణాత్మక దక్షిణామూర్తి పరశివ పూజయా భగవాన్ సర్వాత్మక పరమేశ్వరాత్మనస్తు సమృణ్మయే మహేశాన పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి మే శంభో. దశమావరణార్చనం. అటువైపు ఒకటి ఉంది చూసారా అండి, ఆయన పేరు చండీశ్వరుడు అనమాట. ఆయన పూజ. ఓం వికిర దవిలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రకం నమస్తోపచారాన్ సమర్పయామి. ఓం అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగతవత్సల భక్త్యా సమర్పయేతుభ్యం దశమావరణార్చనం. దశమావరణాత్మక చండీశ్వర పూజయా భగవాన్ సర్వాత్మక పరమేశ్వరాత్మనస్తు సమృణ్మయే మహేశాన పరామృత పూజ అనుజ్ఞాం దేహి మే శంభో. ఏకాదశ ఆవరణార్చనం. పసుపు కుంకాలు ఉన్న భాగం వరకే అమ్మవారి స్వరూపం అని చెప్పాను కదా, ఆవిడ పేరు మహాత్రిపుర సుందరి లేదా ఉమాదేవి. వారికి పూజ చేయాలి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. విశ్వనామే వసంతం దురితాపైకినీ. మహావాసుదేశ్వర స్వామి దేవతా సహిత మహాత్రిపుర సుందరి సమేత మహాలింగ పశువు దేవతాభ్యో నమః. ఓం సర్వోపచారాన్ సమర్పయామి. కాబట్టి ఈ 10 అయిన తర్వాత 11వది మాయ. మాయ అంటే బుద్ధి మనస్సు రకరకాలు. ఇవి కూడా అయిన తర్వాత అప్పుడు మాయ లేకుండా ఇవన్నీ ఏమి లేకుండా పరమేశ్వరుడు గోచరిస్తారు. ఆ విభూతి కుంకుమ ఉన్నటువంటి 5 25 లింగాలు మాత్రమే పరమేశ్వర స్వరూపం. ఎంత సాధన చేస్తే కానీ ఆయన దొరకడు. కాబట్టి ఆయన్ని మనకి దొరకాలి అని ప్రార్థన చేస్తూ ఆయన స్వామి ఎప్పుడు కూడా ఇంత చేయడానికి గల అంతరార్థం ఏంటండి, ఇవన్నీ చేయడం వల్ల మనకి ఏదో ఒకటి కావాలి కదా. ఏమిటి కావాలి అంటే మోక్షం. మోక్షం అంటే ఏంటండి, అది ఎప్పుడో మనం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది కాదు. ఇహలోకంలో సర్వకామ్యాలు తీర్చుకుని, ఎందుకంటే కామ్యం కాక మోక్షకామి కాలేదని అనుకుంటారు పెద్దవాళ్ళు. కోరికలు తీరకపోతే మళ్ళీ తీరాలి అనిపిస్తుంటారు మనకి. కాబట్టి కోరికలు తీరాలి, వాటితో పాటుగా ఇక కోరికలే లేకుండా చెయ్యాలి. ఆ స్థితి కలగాలి. ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో అదే మోక్షం అన్నారు. ఆ మోక్షం ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవకాశం అవసరం లేదన్నారు. అందుకనే మన పితృ కార్యక్రమాల్లో కూడా ఏం చెప్తారంటే, పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మలోకి నిత్య నివాస సిద్ధాంతం కోసమే పితృ కార్యక్రమాలు చేయాలి. అంటే మళ్ళీ ఏం చెప్తాడు గీతలో, ఏం చెప్పాడు ఆయన, మళ్ళీ ఆత్మ ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది, ఆత్మ చావు లేదు అని చెప్తున్నాడు. వైదిక మతం దానికి విరుద్ధం. ఆత్మ మనకి తెలుస్తోంది, మనకి ఆత్మస్పర్శ మనకి తెలుస్తోంది కదండి. తర్వాత తదనంతరం దేహం లేకపోతే మనకి తెలియదు. అది మళ్ళీ జన్మ ఎత్తకూడదు. మళ్ళీ దానికి ఈ స్పర్శ తెలియాల్సిన అవసరం దానికి రాకూడదు. అది ఎక్కడ ఉండాలి? పుష్పం అనేది దేవుడి దగ్గరే ఉండాలి. ఆత్మ అనేది దైవ చింతనలోనే ఉండాలి. మళ్ళీ పుట్టి
మళ్ళీ మానవ జన్మలా కాకుండా మళ్ళీ పశుపక్షాల జన్మం ఇందాక చెప్పాము అలా కాకుండా ఆ ఆత్మ అనేది దాని విచారము పరమేశ్వరుడు గురించి మాత్రమే ఉండాలి. మనం టీవీలో సెల్ ఫోన్లో చూస్తూ దాని విచారం అలా వేస్ట్ అయిపోకూడదు. మనం ఏం చేస్తున్నాం, మానవుడికున్న శక్తిని మనం డైల్యూట్ చేసేస్తున్నాం. ఆ విచారం మంచి విషయాల యొక్క విచారం ఉండాలి. ఆ విచారము మనకి ఉపయోగపడాలి మన ఉన్నతికి. దానికి పరమేశ్వరుడి శక్తి కావాలి. పరమేశ్వరుడు శివాక్తి అయితే ఏం జరగదు. అలా ఈశ్వర ఈ అనుగ్రహం నాకు అందరికీ ఉండాలి, అందరం చక్కగా ఉండాలి. ఎందుకంటే ఇందాక ఇంకో మాట కూడా అడిగారు, ఈ రాహుకేతువులు పూజ చేసుకోవచ్చా అని అడిగారు. మనం గడిచిన కాలం కోసం ప్రాయశ్చిత్తంగా ఇది చేసుకోవచ్చు, భవిష్యత్ కాలంలో వచ్చే కార్యక్రమాలకి ప్రాయశ్చిత్తంగా చేసుకోవచ్చు. విధంగా రాహుకేతువులు దోషం కనుక ఉంటే జాతకంలో అసలు అక్కడికి వెళ్ళడానికి ఆయన వాళ్ళు పర్మిషన్ ఇయ్యరు, వాడికి అక్కడికి వెళ్ళాలని అనిపించదు. మరి భవిష్యత్తులో మనకి ఎప్పుడైనా రాహుకేతువుల దోషం వస్తే మనకు అక్కడికి వెళ్ళాలని అనిపించడం కోసం ఇప్పుడు దోషం లేకపోయినా ఇప్పుడు వెళ్ళి చేసుకుంటే ఈ పుణ్యం కూడా అప్పుడు మనకి వస్తుంది. అప్పుడు మనకు ఐడియా వస్తుంది, ఓహో ఇక్కడికి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ చేసుకుంటే మనకి కొంచెం ఉపశమనం కలుగుతుందని మనకు కమ్యూనికేషన్ మనకు దొరుకుతుంది. మనం చేయలేదనుకోండి, అసలు ఏ పుణ్యమో చేయకపోతే మనకి కమ్యూనికేషన్ అనేది ఇక జన్మకి మనకి అందదు. కాబట్టి మనం గడిచిన ఏదైనా దోషం చేస్తే దాని నివృత్తి కోసము చేసుకోవచ్చు, ప్రస్తుత కాలంలో మనం ఆనందించడానికి పూజ చేసుకోవచ్చు, భవిష్యత్ కాలంలో మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం కూడా ఈ పూజ చేసుకోవచ్చు. 3 రకాలుగా దీనివల్ల 3 రకాలుగా కూడా ఈ పుణ్యం అనేది దీనికి కాలంతో పని లేదు. గురుగారు ఇంకో మాట చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడు పుణ్యం చేస్తూ ఉంటాను, నిత్యం దేవతారాధన చేస్తూ ఉంటాను, నేను ఎదగట్లేదు. నా పక్కనే వాడు ఉంటాడు, వాడు దేవుడికి విరోధి, వాడేం చేస్తాడంటే వాడు నామస్మరణ కూడా చేయడు, వాడు సంవత్సరానికి ఒక బిల్డింగ్ కడుతున్నాడు, మరి ఇదేంటి నాకు అభివృద్ధి లేదు, మరి అతను అలా ఎదుగుతున్నాడు ఎందుకు అని ప్రశ్న వేశాడు. గురుగారు లాంటి వాళ్ళు చెప్పారు. ఆయన ధృతరాష్ట్రుడు 100 మంది కుమారులు హతమైపోయిన తర్వాత శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, నాకు 100 మంది కుమారులు ఉంటే ఒక్కడిని కూడా లేకుండా నువ్వు అవతల పార్టీ వైపు వెళ్ళి అందరినీ బ్లేమ్ చేసేసినావు, అంతా నీ మాయే నువ్వే చేసావు అన్నాడు. నేను చేసింది ఏం కాదు నాయన, నీ కర్మే నీకు అలా వచ్చిందని ఆయన చెప్పాడు. నా కర్మ ఏమిటి, కర్మ తెలుసుకోవాలి మనం తెలుసుకోవడానికి. నా కర్మ ఏమిటి, నేనేం చేశాను, దానివల్ల ఏమిటి, నువ్వు ఎప్పుడో 100 జన్మల క్రితం 100 పావురాలని కొట్టి చంపేశావు, అప్పుడు నువ్వు పోయేవాడివి. ఆ 100 పావురాలని చంపిన ఫలితం వల్ల నువ్వు ఇప్పుడు ఈ జన్మలో 100 మంది కుమారులను పోగొట్టుకున్నావు అని చెప్తాట శ్రీకృష్ణుడు. కర్మ యొక్క ఫలితం ఆ జన్మలో చేసినందుకు ఇది ప్రాయశ్చిత్తం అని చెప్తాట. ఆయన అంటాట, సరే దానికి నేను 100 జన్మల క్రితం ఉన్నావు, 100 జన్మలు ఎత్తాను ఇప్పటిదాకా, నేను నాకు జన్మ ఎత్తిన వాడు తెలుస్తుందా, 100 జన్మలు ఎత్తుకుంటూ వచ్చానా, ఇన్ని జన్మలు ఎందుకు, తర్వాత జన్మలోనే 100 మంది కుమారులు ఇచ్చేసి అక్కడే చేసేస్తే ఇన్నిసార్లు పుట్టక్కర్లేదు కానీ నేను అన్నమాట. అంటే ఆయన చెప్పాట, పిచ్చివాడ నువ్వు 100 మంది కుమారుల్ని పొందాలంటే అసలు నువ్వు ఎంత పుణ్యం చేసుకోవాలి, ఈ జన్మలో పుణ్యం చేస్తే 99వ జన్మ దాటిన తర్వాత ఒక కొడుకు పుట్టే అవకాశం నీకు వచ్చింది. అలా 100 జన్మల యందు నువ్వు పుణ్యాన్ని చేసుకుంటూ పెరుగుతూ వచ్చావు. ఎందుకు, ఆ 101 జన్మలో నీకు అక్కడ ఆ పాపం అంతా అక్కడ ప్రక్షాళన కావాలి. ఇప్పుడు చెప్పండి, అసలు ఒకడు ఎందుకు పెరుగుతున్నాడో ఒకడు ఎందుకు తరుగుతున్నాడో ఆలోచించే శక్తి మానవుడికి ఉందా, అసలు ఈ బ్రెయిన్కి ఉందా, ఏమీ లేదు మనకి. ఇదంతా అజ్ఞానం. వాడు పెరుగుతున్నాడు, నేను తరిగిపోతున్నాను అనుకోవడం వల్ల అజ్ఞానం మనకి తలకైనట్టు చెప్తే ఏమీ రాదన్నమాట. కాబట్టి భగవంతుడిని పూజ చేయటమే యోగం. వాడికి పూజ చేయటం వాడికి యోగం లేదు, మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఆ యోగము. ఈ కర్మ సిద్ధాంతం చాలా గొప్పదన్నమాట. అందుకని ఈ సిద్ధాంతం అంటేనే కర్మ అంటేనే ధర్మం. ధారయతి ధర్మ అంటాడు. ధర్మం అంటే ఏంటంటే ధరించాలి, దాని ప్రతివచనం. సాంస్క్రిట్లో దానికి అబ్రివేషన్ అంటే ధారయతి ధర్మ. నువ్వు సంధ్యావందనాన్ని పట్టుకో, అది నేను రక్షిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన కూడా దేవుడే కదా, ఆయన మాయలు చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అంటే కుదరదు. ఆయన మానవుడిలాగానే ధర్మం అంటే ఎలా నడవాలో ఆయన చేసి చూపించాడు. మనం అట్లీస్ట్ ఆయనలాగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ధర్మం యొక్క వాల్యూ అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు విధంగా చెప్పినా మనకు కొంతవరకే తెలుసని మనం అనుకోవాలి, అందరికీ తెలియదు. ఎందుకంటే అది అవగాహనలో మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇందాక చెప్పే కదా, ధర్మం అనేది దేవతల కంటే కూడా అది గొప్పది. కాబట్టి అటువంటి ధర్మాచరణ మనకి మనం చేసే అధికారం ఎప్పుడూ కలగాలని, ఈశ్వర అనుగ్రహం మనకు ఉండాలని, భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడు కూడా ఈశ్వరుడు మన వెన్నంటే ఉండి మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉండాలని, మనం భగవద్భక్తి కూడా మనకి ఎప్పుడు కలగాలని,
మనం ప్రార్థన చేస్తూ మళ్ళీ నిత్యము ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు నిత్యము కూడా ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. మనం చేశాం కదా మళ్ళీ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత అనుకోకూడదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీలైతే మళ్ళీ ఒక 6 సంవత్సరానికి 6 నెలలకు ఎప్పుడో ఒకసారి చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమిటయ్యా ఉపయోగము అంటే అసలు నలుగురు మనుషులు కలిసి ఒక సన్మార్గంలో సత్సాంగత్యం అంటారు కదా, ఒక మంచి విషయం గురించి ఆలోచించడానికి మనం ఒక సభ ఏర్పాటు చేయడమే చాలా గొప్ప విషయం. ఇది లేదనుకోండి, మనం ఎవరిలో వాళ్ళు ఉంటాం. నేనేదో టీవీ చూసుకుంటా, మీరు ఇంకో పనిలో ఉంటారు, ఇంకోటి స్టాక్ మార్కెట్లో ఒకడు ఉంటాడు, ఎవరి పనిలో వాడు ఉంటాడు. అది కాకూడదు. అందరం ఇక్కడికి వచ్చాం, ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాం, ఇక్కడ ఫలితం పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా చేయటం వల్ల చాలా మనకి గృహశాంతి. ఇది జరగటం వల్ల ఏమవుతుంది, ఎప్పుడు ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తూ. అందుకనే మనం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. ఇక పంచామృతాభిషేకం వస్తాను.